బడి 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 రా బడి. అమ్మకి సర్ప్రైజ్, నువ్వు వస్తావు. ఏం చేస్తావు? ఇవన్నీ చూపిస్తున్నావు కానీ అసలైంది చూపించట్లే. సినిమాలో మొదట ఎలా ఉన్న క్లైమాక్స్ ఎదిరిపోయింది అనుకో, నీకు ఏదైతే చూపించాలో అసలైంది క్లైమాక్స్ లో ఉంచా, కాబట్టి చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. సర్ప్రైజ్ అంటే అలాగే ఉంటాయి, ఉపయోగపడేదానికి కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే వస్తుంది, అదే సర్ప్రైజ్. వాటర్ బాటిల్ తీసుకో. గోష్ఠులు పైకి ఏంట్రా? అంజమాబు, ఈరోజు నేను అమ్మని తీసుకుని బయటకు వదిలికి వెళ్తున్నాను. అమ్మకి సర్ప్రైజ్. స్కూల్కా? మేము వెళ్ళడానికి నువ్వు స్కూల్ మారేడు పెట్టరా, నువ్వు వెళ్ళాలి. ఏంటి రే 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 ఏంటి నువ్వు వస్తావా? కాదు కాదు, నువ్వు వస్తావా? ఏం చేస్తావు? నువ్వు క్రీమ్ ఇంట్లో ఉండాలి. ఉండాలంటే ఒప్పుకోను, ఉండాలంతే. లేదన్నా, మేము వెళ్ళొచ్చేస్తాం. వస్తున్నట్టు ఇది తొండి, నేను ఒప్పుకోను. వాడి భోజనం పరిగెత్త. భోజనం నువ్వు ఎక్కడికి ఆగు. ఇగో ఈ బాక్స్ వేడిగా ఉన్నాయి. ప్రపంచం తీసుకో. బాయ్. గుడ్ మార్నింగ్ అండి. కింద దిగిపోతున్నాడు, ఒక్క నిమిషం వెయిట్ చేయరా, వచ్చేస్తున్నాడు లిఫ్ట్ లో. ప్రపంచాన్ని పంపించడం ఒక టాస్క్ ఉంది మాకు. సరే గాని నువ్వు ఫస్ట్ రెడీ అవ్వ, చెప్తాను. ఎక్కడికి? నాకు తెలుగు భాషలో నచ్చిన పదం అది, చాలా చిరాకైన పదం. ఎక్కడికి అనడం. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద రాకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడిగితే నాకు అసలు చిరాకు. ఏదో ఠాగూర్ సినిమాలో చిరంజీవి అంటారు కదా, నాకు తెలుగు భాషలో నచ్చిన పదం క్షమించడం అని. అలాగే బయలుదేరుతున్నప్పుడల్లా ఎక్కడికి వెళ్తున్నారు ఇదే అంటే నాకు పని అవ్వదేమో అని ఒక సెంటిమెంట్ అవ్వచ్చు, మూఢనమ్మకం అవ్వచ్చు. అది నిజమా కాదా, అలా అవుతుంది లేదా కామెంట్లో పెట్టండి. అందుకే తన అడగగానే నాకు ఒకసారి మైండ్ ఇదే. ఎక్కడి నుంచి వస్తాం అవన్నీ చెప్తాను, కానీ ముందైతే నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు. ఏంటి అదే సర్ప్రైజ్. నువ్వు నేను తీసుకెళ్లే ప్లేస్ చూసి, అబ్బా రవి ఎంత మంచి పని చేస్తున్నావా, మన కోసం, మన ఫ్యూచర్ ఆలోచించి ఇలా చేస్తున్నావా, మన ఫ్యూచర్ అంటే మన కుటుంబం అంటే నీకు ఎంత ఇష్టమా అని నువ్వు అంటావని నమ్మకం ఉండి నేను నీకు తీసుకెళ్దాం అని అంటున్నా. ప్రపంచం కూడా చెప్పాను, అరే నువ్వు తొందరగా వచ్చేస్తే చూసుకో, మేము కొంచెం లేట్ అయినా అని చెప్పాను. కుక్కలు చూసి వాడు స్కూల్ మానేద్దాం అనుకున్నాడు. లేదు మా అన్నది పెట్టడు, మేము వెళ్ళి వచ్చేస్తా అని చెప్పాను. మావాడికి ఏంటి ఏం చెప్పినా ప్రతిదానికి ఒక వంక, స్కూల్ మానేద్దాం, ఇంట్లో ఆడుకుందాం అనుకుంటాడు. 6:30కే రెడీ అయిపోయింది, 5:45 లేచాడంటే అదే చెప్పాడు. సో ఓకే, ఈ విషయం అయితే పక్కన పెడితే మా పక్కన అమ్మాయి కూడా అలా అడుగుతుంటది అనమాట, చిన్నపిల్ల. అది కాకపోతే అప్పుడప్పుడు నేనేమనుకుంటుంటే, ఓహో నాకు తెలుగు భాషలో ఎక్కడికైనా పదం నచ్చదు, ఆ అమ్మాయి కిదర్ జారే హో అంటది కాబట్టి సర్లే చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటా. ముందు చెప్పేస్తాను నేను షూటింగ్కి వెళ్తున్నాను అని లోపలే. అది చూసారా, తనకి ఈ సెంటిమెంట్ ఉందని తెలుసు, కానీ నన్ను అడిగింది. మర్చిపోయి అడిగాను. మర్చిపోవడం కాదు, కావాలని. అంటే నేను ఎక్కడికో బయలుదేరిపోతున్నానేమో ఆ పని ఇది చేయడం కోసం. సరే ఎలాగైనా సరే నేను ముందే ప్రణాళిక వేసుకుని కొన్ని బాగా ఆలోచించి ఏదైనా పని చేస్తాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కాబట్టి. కరెక్టే, నేనేం కాదనలేదే. నువ్వైతే రెడీ అవ్వు, ఓకే? మంచి బ్యూటిఫుల్ సారీ. కొంచెం అక్కడ ఎక్కువసేపు తిరగాల్సి వస్తుంది, వాకింగ్ చేయాల్సి వస్తుంది. అంటే 10 రకాలన్నీ నీకు చూపించిన తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ ఏమంటారు వాడికి తీసుకెళ్తున్నావా? సర్ప్రైజ్ అన్నప్పుడు ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తే సర్ప్రైజ్ లో అందం ఉంటుంది. కోసం తాగవా ఏంటా కంగారు? సరే వెయిట్ చేస్తాను. ఏంటి రిజర్వ్ ఏది చెప్తున్న డిస్టర్బెన్స్. ఇందాక నేను వస్తా అన్నట్టుగా. నిజం, నేను ఇందాక ప్రపంచంతో చెప్తుంటే అన్నట్టు. రావడానికి లేదు, నేను తర్వాత తీసుకెళ్తాను అని చెప్పాను. నువ్వైతే రెడీ అవ్వు, ఏదైనా ఎక్కువసేపు చక్కగా
అన్ని చూసే విధంగా ఉండేలాగా కొంచెం ఫ్రీగా ఉండే డ్రెస్ ఏదైనా మంచిది, నీ ఇష్టం, నీ చాయిస్. సో సుష్మా అయితే సర్ప్రైజ్ కి రెడీ అయిపోయింది, నేను ఇస్తాను సర్ప్రైజ్ కోసం. ఇప్పుడైతే దానికోసం బయలుదేరిపోతున్నాం. యాక్చువల్గా ఇది మార్నింగ్ వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం దూరం అనమాట. సో ఇప్పుడు చెప్తావా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్నది? కార్లో చెప్తాను. నా కార్ కీస్ పట్టుకున్నా. హలో, నీ కార్ కీస్ పట్టుకుంటే పట్టుకో, కానీ మనం మన కార్లో వెళ్ళట్లేదు, మరి వేరే కార్లో వెళ్తున్నాం, వేరే కార్ అరేంజ్ చేసి. అదేంటి అంతే, సర్ప్రైజ్ అంటే అలాగే ఉంటాయి. ఉపయోగపడేదానికి కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే వస్తుంది. ఓకేనా? సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏంటండి అలా చేశారు, ఏంటండి ఇలా చేశారు, ఇలా చేస్తే మీకు ఫ్యూచర్లో మంచిది. అవును బూస్టర్, కరెక్ట్, అలా చేస్తే మీకు మంచిదే అని కామెంట్ పెడుతున్నారు కదా. మేము సబ్స్క్రైబర్స్ కామెంట్స్ కూడా గౌరవిస్తాం కాబట్టి, అలాగే ఎవరైనా మంచి చెప్తే కూడా వింటాం కాబట్టి ఒక మంచి ఆలోచన వచ్చింది అనమాట. దానికోసం కొన్ని రోజులుగా నేను ఆలోచించి వెతికి ఒక నిర్ణయానికి వచ్చాను. అది ఈరోజు సుష్మాకి తీసుకెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఒక మంచి పని చేస్తే రేపు మాకు కానీ లేదా మా అబ్బాయి ప్రపంచానికి కానీ ఉపయోగపడుతుంది ఫ్యూచర్కి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు తీసుకెళ్దాం అనుకున్నాను. అది తనకి చెప్పకుండా తీసుకెళ్తే ఒక సర్ప్రైజ్లా ఉంటుంది కదా, అందుకనే సర్ప్రైజ్ అన్నాను. అది ఏంటి సర్ప్రైజ్ నా బుర్ర తినేస్తుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం. కాసేపు కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచినప్పుడు చూపిస్తాను. అంతసేపు పడుతుందా? తెలుస్తుంది నీకే. ఏంటిది రవి? అక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది? ఫామ్ హౌస్, రిసార్ట్ లో ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చా. ఇదేనా సర్ప్రైజ్? అదే సర్ప్రైజ్. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. పాపం ప్రపంచనా? ఆ ప్రపంచం అదే ఆలోచిస్తాను, ఏం చేద్దాం, ఓ 2 రోజులు ఇక్కడ ఉండిపోదాం ఫ్రీగా అని చెప్పి అనుకుంటున్నాను. మరి బ్యాగ్ తెచ్చుకోలేదు కదా? ప్రపంచం తీసుకురాకుండా ఇప్పుడు నేను వస్తానండి. కానీ ఇది ఏంటంటే ఫ్యూచర్ కోసం ఇక్కడ నేను ఒక ల్యాండ్ కొందామని డెసిషన్కి వచ్చాను. అయితే ఏం కొన్నా నేను అడగకుండా. అవును. ఏంటి అలా చూస్తున్నారు? నాకేమన్నా నచ్చితే అంతే. ఇదంతా మగధా లేఅవుట్. ఇక్కడికి వస్తే మన ఫామ్ హౌస్ ని ఫ్రీగా వాడుకోవచ్చు, అందుకని ఫ్రీ అని చెప్పాను. నిజంగా వాడుకోవచ్చా? అవును, మరి కొంటూ వాడుకోవచ్చు కదా. మరి అందరం వచ్చేవాళ్ళం కదా చక్కగా. ఇంకా కొనలే కదా, కొనడానికి డెసిషన్ వచ్చాను కదా. అయితే ఏ డెసిషన్ తీసుకున్నా కంప్లీట్ గా డబ్బులు ఇచ్చే ముందు నిన్ను అడగాలి కదా. నీకు నచ్చలేదు అనుకో, రేపు మన ఫ్యూచర్ అంటే మన అందరం కలిసి ఉండాలి కదా. నేను ఒక్కడిని వచ్చి ఎవరితో ఉన్నాను కదా. అందుకని నీకు కూడా చూపిస్తే ఒక ఐడియా వస్తుందని వచ్చాను. ఓకే, ముందైతే లోపలికి వెళ్దాం పద, నీకు చూపిస్తాను. దాని తర్వాత నీకేమైనా క్వశ్చన్లు ఉంటే అడుగు, అంటే అన్ని నీకు నచ్చితేనే తీసుకుంటా. ఫైనల్ గా స్విమ్మింగ్ పూల్ అన్ని కట్టుకోవచ్చా? ఇదంతా మనం వాడుకోవడానికి. ఓకే, నీకైతే ఈ డెప్త్ సరిపోద్దేమో కదా. ప్రపంచానికి కూడా సరిపోద్ది. నాకన్నా ప్రపంచం ఇప్పుడు ఆల్రెడీ పొడుగు అయిపోయింది. అంటే మా చిన్నపిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా ఇదే చిన్నపిల్లలు బాగుంది. చూద్దాం. ఇక్కడంతా ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఇది ఈ మగధాలో ఇది మొత్తం ఒక 100 acres లగ్జరీ విల్లా ప్రాజెక్ట్. ఇందాక మనం వస్తున్నప్పుడు మైసిగండి ఉందా, అది చాలా ఫేమస్ టెంపుల్. ఎంత ఫేమస్ టెంపుల్ అంటే అక్కడ ఒక జాతరలా అవుతుంటది. అక్కడ ఓన్లీ చెట్టు దగ్గర మనం కూర్చుని భోజనం చేయాలంటే 500 కట్టి చేయాలి. అంటే జనాలు ఎక్కువ ఉంటారు, మరి ప్లేస్ ఉండదు. అందరు అక్కడ కుకింగ్ చేసుకుని, మన ఇంటి దగ్గర మనం కారు పూజ చేసాం, అక్కడ అందరు చేసుకుంటారు. అలా ఇక్కడ చాలా మంది జనం వస్తారు, అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి 500 కట్టి తీసుకోవాలి. అలాంటి ప్లేస్ లో ఇది మనకి దగ్గరే అన్నమాట ప్రాజెక్ట్. అండ్ ఇదంతా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మంచి మంచి కమ్యూనిటీ అవుతుంది. ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ మనం వచ్చి చక్కగా ఆడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. కాదు, ఇదంతా బాగుంది. ఇక్కడ ఒకవేళ వచ్చి ఉన్నాం అనుకో, మనకి ప్రపంచానికి స్కూల్స్ కాలేజెస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ దగ్గరలో మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అని ఉంది, అందులో సీట్లే దొరకట్లేదు. ఎందుకని? ఇక్కడ అన్ని విల్లా ప్లాట్స్ ఉన్నాయి దగ్గర అంతాను, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది ఏంటనుకుంటున్నావు, నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఆల్రెడీ అనౌన్స్డ్. అంటే ఇక్కడ హైదరాబాద్ పెద్ద సిటీ అయిపోతుంది, మొత్తం సిటీ అంతా ఉదయం మారాలి, ఫ్యూచర్ సిటీ చేయాలి, 4th సిటీ చేయాలని ఆల్రెడీ చెప్పారు సీఎం వాళ్ళు. ఓకే, మెట్రో రైల్ కనెక్టివిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇక్కడే. అన్ని ఫ్యూచర్ సిటీ అంటే అసలు ఊహించలేము.
అంత పెద్దగా తయారవబోతుందంట. ఒకప్పుడు హైటెక్ సిటీ ఎలా ఉండేది తెలుసా? అసలు కొబ్బరికాయలు అమ్మేవాడు ఒక్కళ్ళే షాపు. ఎదురుగా నేను 2000 వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంది? మనం అక్కడ గజం 3 లక్షలు అంత కొనడానికి లేదు. నెక్స్ట్ ఇదే 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ, మామూలు చిన్న విషయం కాదు. అది మనకి 2 to 3 minutes డ్రైవ్ అంతే. అవునా? మరి 2 to 3 minutes డ్రైవ్. తుక్కు కూడా ఎగ్జిట్ అది ఉందా, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 15-20 minutes లో అయిపోద్ది. మన ఇంటి నుంచి 20 minutes, ఇక్కడ నుంచి 20 minutes అంటే బెటరే కదా. అంతే అవుతుంది. నువ్వు చూసావు కదా ఎంత ఓవర్ ఎగ్జిట్ నుంచి. అవును. మరి సిటీ కనెక్టివిటీ ఉంది, మళ్ళీ ఏరియా చూసావు పీస్ఫుల్ గా. అక్కడ చూపిస్తాను, పొల్యూషన్ లేకుండా ఉంది. అది చూపిస్తే అదే భలే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే 100 years అయినా ఈ ల్యాండ్స్కేప్ అలాగే ఉంటుంది. దానికి కారణం చెప్తాను. ముందు ఆడదాం ఫస్ట్. సరే. వెరీ గుడ్. సరదా. ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. వాష్రూమ్ అది. ఓకే, ఇంకా పైన ఉంది, ఇటో రూమ్ ఉంది. మనం ఏదైనా కావాలన్నా ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చు, బయట కూర్చొని తినచ్చు, స్విమ్మింగ్ పూల్ లో ఆడుకోవచ్చు. కాయగూరలు తెచ్చుకోవాలా? బోస్టర్ క్రీమ్ తెచ్చుకుని ఇలా పెట్టేసాం అనుకో, చక్కగా 2 రోజులు ఉండొచ్చు. వద్దాం అంటే ముందు డబ్బులు కట్టు. ముందు మిగతా అన్ని చూసి నేను డెసిషన్ తీసుకోవడానికి 99% వచ్చినా ఆ చివరి 1% దగ్గర కూడా ఆగుతాను కదా. కానీ అన్ని చూసాక ఆ 1% నీకు కూడా ఇష్టపడిన తర్వాత నేను చేస్తాను కదా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అంతా బాగుంది, మనకి సూపర్ మార్కెట్స్ అవి అన్ని కూడా దొరుకుతాయి, అన్ని వస్తాయి. అసలు రెస్టారెంట్లు అన్ని వస్తాయి, చెప్తాను. ఇది ఒక బెడ్రూమ్ చూడు, 2 BHKనా? పైన విల్లా, ఇది మొత్తం పైన కూడా ఉంది. పైన కూడా ఉందా? పైకి వెళ్దాం. బయట ఇలా కూడా వెళ్ళచ్చు, అంటే ఇలాగా. వాష్రూమ్ కూడా ఉంది. బయట వాష్రూమ్ ఏదైనా వాడుకోవచ్చు. పైన చూద్దాం. పైనుంచి అంతా కనిపిస్తుంది. ఇది కాదు, ఇంకా చాలా ఉంది. ఇది చూసా, చిల్అవుట్ అయ్యే ప్లేస్. ఇక్కడ మగధ సామ్రాజ్యం అన్నాను కదా, అందుకే అప్పటి స్టైల్ రావడానికి అని చెప్పి సింహం నా బొమ్మ పెట్టారు. చూసావా, నా బొమ్మే ఇది. చూడు, నన్ను చూస్తే ఎలా ఉంటాను చూడు. సింహం వేసి నా ఫేస్ దగ్గర అలాగే ఉంటాం, ఒకేలాగా. చెప్పండి, ఒకేలా ఉన్నారా? సింహంలాగే ఉంటానండి నేను అన్ని విషయాల్లో. సింహం అందరూ భయపడ, ఆకలేస్తేనే తింటది, ఆకలేస్తేనే వేటాడుతుంది సింహం. అలాగే నాకు అవసరమైనప్పుడు పని చేస్తాను, అంతేగాని అత్యాశ కోసం పక్కోడిని దోచేసి నక్కలు చేస్తాయి ఆ పని. నక్కలు, హైనాలు ఇవన్నీ మందల్లా తిరుగుతాయండి, కానీ సింహం సింగిల్ గా వస్తుంది. పందులు ఉండవు కదా ఆడలో, అందుకని హైనాలు, నక్కలు ఇలాంటివి ఎక్కువ జిత్తుల మారిగా ఉండి గుంపులు గుంపులుగా వస్తాయి. అంటే గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళందరూ నక్కలు అంటున్నావా? నేను ఎవరిని హర్ట్ చేయట్లేదండి, ఫీలింగ్స్ ని నేను మామూలుగా చెప్తున్నాను. బట్ సింహాలు అనేవి సింగిల్ గా ఉంటాయి, వేటాడతాయి, తనకు కావలసినంత ఆహారం తినేసి మిగతా వాటికి వదిలేస్తుంది. కానీ ఈ హైనాలు అవి ఏంటంటే ఇంకా దాచుకున్నట్టుగాను, పక్కన పక్కోళ్ళు కూడా లేకుండా లాగేయాలి అన్నట్టుగా ఉంటాయి అనమాట. అందుకే సింహం యాటిట్యూడ్ అంటే అలా ఉండాలి, కావలసినంతే సంపాదించుకోవాలి, ఆనందంగా ఉండాలి అన్నట్టుగా. ఓకే, కాబట్టి అప్పుడప్పుడు నన్ను చూస్తే సింహాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంకా చూద్దాం. అదేంటి శివుడు? అది అసలైంది. గుడి కడతారు అక్కడ? కాదు, చెప్తా. ఇక్కడ జస్ట్ టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు, ఫ్రిడ్జ్ అది. ఇక్కడ ఒక బెడ్. అయ్యో, నాకు నువ్వు తెచ్చావు కానీ ప్రపంచం ఉంటే బాగుంది. ప్రపంచం అంటే యాక్చువల్ గా ముందు మనం డెసిషన్ తీసుకోలేదు అనుకో, ప్రాబ్లం ఏమో తెలుసా, వాడు మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు, నాన్న ఇక్కడ కొనేస్తున్నాడని. అవును, లాస్ట్ టైం బెంచ్ అప్పుడు కూడా ఏంటి, ఆ డాడీ కొనేస్తారు అని ఫిక్స్ అయిపోయి ఆడి ఫ్రెండ్స్కి చెప్పేసి, మళ్ళీ నేను చెప్పేశాను ఇప్పుడు నువ్వు కొనకపోతే ఎలాగా అని చెప్పి గోల చేస్తాడు. బెంచ్కి అలాగే చేశాడు, ఇంక నేను కొనాల్సి వచ్చింది. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏమన్నారండి, తిట్టారు నన్ను. అరే ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేస్తారు, ఖర్చు పెడతారు, ల్యాండ్ మీద పెట్టచ్చు, ల్యాండ్ మీద పెట్టారు, అందుకే ల్యాండ్ మీద తీసుకొచ్చా. కానీ ఏదైనా పూర్తిగా అవ్వకుండా అని తెస్తే ప్రాబ్లం కదా. ఇంకా వేరేవి చూస్తే నువ్వు ఖచ్చితంగా అని తీసుకురావాలంటావు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం. ఓకే, కుట్టు. ఇక్కడ కూడా వాష్రూమ్ ఉంది. అంటే మనం 2-3 ఫ్యామిలీస్ వచ్చాం అనుకో, వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా, మనకి డిస్టర్బెన్స్ లేకుండా అలా రావచ్చు అని చెప్పి. యాక్చువల్గా అండి, అంటే సుష్మాకి చూపిస్తాను అండ్ మీకు కూడా ఎందుకు ఈ వీడియో తీసి చూపిస్తాను అంటే, నేను ఇంతకుముందు కొన్ని ల్యాండ్స్ అవి చూశాను, కొన్ని విన్నాను, అండ్ 1-2 ల్యాండ్స్ కొన్నాను. అవి ఉన్నాయి, మా నాన్నగారు ఇచ్చిన డబ్బులు, వీటితో 2017 ఇల్లు అమ్మేసి ఇక్కడ ఆ డబ్బులతో నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. అది నేను ఎప్పుడైనా వీలైతే నెక్స్ట్ వ్లాగ్స్ ఎప్పుడైనా చూపిస్తాను. కాకపోతే అదేంటంటే డెవలప్మెంట్ లేకుండా
అలా వదిలేసి అసలు మేము వెళ్ళడానికి కూడా ఎంట్రీ లేకుండా చేశారు. అలా కాకుండా మనం ఉండడానికి అనువుగా ఉండాలి అని నేను వెతుకుతుంటే నాకు ఇది కనిపించింది. నేను వచ్చి చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను అప్పుడు వ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే ఊరికే మనకి నచ్చకుండా ఏదో ప్రమోషన్ లాగా ఎందుకని చెప్పి. కాకపోతే మనకి నచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి దగ్గర చేసుకుంటే మంచిది అనిపించింది. అంటే మొత్తం ఎక్కడే చెప్పే కన్నా మీకు మిగతా కూడా చూపిస్తే అక్కడ పెద్ద థీమ్ పార్క్ వస్తాయి, గుడిలాగా ప్రదక్షిణ చేసేటట్టు వాక్వే, ఆ పైన అమ్యూజ్మెంట్ పార్క్, ఇక్కడ గో కార్టింగ్, పద చూపిస్తాను. ఇంకా చాలా ఉంది మనం చూడాల్సింది. నువ్వేమో రావే బాబు అంటే హీల్స్ వేసుకొచ్చావు నువ్వు. నాకేం తెలుసు ఫ్లాట్స్ వేసుకో అంటే సర్ప్రైజ్ అన్నావు కదా, స్టైల్ గా ఈ ఫ్రాక్ కి మ్యాచ్ అయ్యేటట్టు వేసుకుందాం అని హీల్స్ వేసుకున్నాను. నేను నడవాలి అని చెప్పాను నేను. ఇప్పుడు మనం ఒక దగ్గర డబ్బులు పెడుతున్నాం అనుకో, ఊరికే బాగుంది ఇక్కడ రోజు పడుకోవచ్చు అని లక్షలాలు ఇచ్చేస్తానంటే మనకు అన్ని వర్కౌట్ అవుద్దా లేదా. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇలా లేజర్గా కూర్చుంటే చాలు అనిపించవచ్చు. కానీ నీకేమనిపిస్తుంది? నీకు మామూలు ఏం కావాలనిపిస్తుంది ఇల్లు కావాలంటే? నేను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే నాకు అన్ని అందుబాటులో ఉండేటట్టు. అయితే నీకు ఖచ్చితంగా నచ్చుతాయి, అన్ని ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ అన్నావు, అది నాకు బాగా నచ్చింది. రాశారు చూడు, అవును, ఫన్ జోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇదేంటిది? ఇది కిచెన్. ఓహో, కిచెన్ ఉందంటే అందరూ గెట్ టుగెదర్ డీలక్స్ రూమ్, సూట్ రూమ్, పైన ఒక రూమ్, డీలక్స్ రూమ్, మొత్తం 3 బెడ్రూమ్స్, కిచెన్, లాన్, అక్కడ కూర్చోవచ్చు, స్విమ్మింగ్ పూల్ లో ఇచ్చేయచ్చు. వెనకాతలు చూడు తెలుస్తుంది నీకు. ఇక్కడ కూడా ఏదో రూమ్ ఉంది, ఇది కూడా బెడ్రూమ్. ఇది బాగుంది, మెట్లెక్కర్లా. నీకు బద్దగా ఎక్కువ ఏమున్నా అంటే పెద్దవాళ్ళు వచ్చారనుకో, సపోజ్ పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేరు కదా, ఆ చిన్న మెట్లు కూడా ఎక్కలేరు. ఇప్పుడు నాన్నగారే ఉన్నారు, నాన్నగారు ఎలా వస్తారు? అంత ఈజీ కాదు. కాబట్టి అలా కార్ దిగ్గానే జస్ట్ ఇలా వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి 2 మెట్లు ఎక్కితే చాలు. అందుకని ఇది ఓ బెడ్రూమ్. ఇక్కడ కూర్చున్నారనుకో చక్కగా హాయిగా ఉంటది కదా. అండ్ వాష్రూమ్స్ కూడా చూడు వీళ్ళకి ఇక్కడ ఇచ్చారు. బోల్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, అక్కడ బోల్ ఉన్నాయి. నువ్వేమన్నావు, ఈవెంట్లు ఏం చేసుకోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు, లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు అన్నప్పుడు మరి ఎక్కువ కావాలి కదా. అందులోనూ ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మామూలుగా మనం ఎక్కడో హోటల్లో రూములు తీయడాలు ఇవి చేసుకుంటాం. కానీ ఇక్కడ 500 కెపాసిటీతో కన్వెన్షన్ హాల్ వస్తుంది మ్యారేజ్లు అవి చేసుకోవడానికి. 500 సీటింగ్ కెపాసిటీ. ఓకే, మరి వాళ్ళందరూ పెళ్లికో దేనికో అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వాలంటే ఇక్కడ చక్కగా ఇచ్చుకుంటే అయిపోద్ది. అర్థమైందా? ఓకే, ఇది దీనికి సెపరేట్ గా వాటర్ ట్యాంక్ లో ఇచ్చారు. ఇక్కడ ఏమైనా చిన్న పర్ఫార్మెన్స్ అవి చేసుకోవడానికి ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టుకుంటే మనం ఓపెన్ ఎయిర్ థియేటర్ సినిమాలు చూసుకోవచ్చు. నెట్ కూడా ఉంది ఇక్కడ, ఆడుకోవచ్చు. బాన్ ఫైర్ కూడా ఉంది ఇక్కడ, బాన్ ఫైర్ చేసుకోవచ్చు. ఇదేంటి బ్యాట్ తీసుకుంటే నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు? హెల్మెట్ వేసుకున్నా క్రికెట్ అయ్యో మా ప్రపంచం వచ్చింటే ఎంత బాగున్నా అనిపిస్తుంది. ఒకసారి హెల్మెట్ నేను చూసే లోపు నువ్వు పెట్టేసుకున్నావు. నువ్వు అది గ్లౌజ్ వేసుకుని బాల్ తో అది కీపింగ్, అది ఎక్కువ మంది ఫీల్డింగ్. నేను కొట్టినప్పుడు నువ్వు టప్పని పట్టుకోవాలి కదా. సరే బాల్ వేస్తాను, కానీ ఇంకేం చేస్తాను, బాల్ లోపల ఉంది. అయిపోయావు పో, మెల్లగా వెయ్యు. మెల్లగా అంటే ఎలాగా? మరి ఎందుకు బ్యాట్ తీసుకున్నావు? అది కార్క్ బాల్, టెన్నిస్ బాల్ అయితే నాకు సంబంధం లేదు, ఆడాల్సిందే. అబ్బా సూపర్. మళ్ళీ వెయ్యి. రెడీ అంతే. కొట్ట. సూపర్ పడింది. అలసిపోతారు కాబట్టి ఇక్కడ కూర్చుని చక్కగా వండుకుంటారా తినండిరా అన్నట్టుగా అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చూపిస్తున్నావు కానీ అసలైంది చూపించట్లే. ఏంటిది? ల్యాండ్. నువ్వు మన ల్యాండ్ కొనడానికి వచ్చేమో లేకపోతే ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చేమో అర్థం కావట్లే. ఇక ఎప్పుడైనా మనకి చాలా ఇష్టమైంది చివర్లో చూస్తేనే, లేదా చివర్లో తింటేనే, లేదా చివర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటది. ఇప్పుడు భోజనం దగ్గర స్వీట్ ఎప్పుడు పెడతారు? లాస్ట్ లో. ఎందుకు పెడతారు? ఆ స్వీట్ యొక్క డెజర్ట్, ఆ స్వీట్ యొక్క ఫ్లేవర్ అనేది మనకు నోట్లో అలా ఉండాలి అని చెప్పి. అలాగే సినిమాలో క్లైమాక్స్ బాగాలేదనుకో, సినిమా ఫ్లాప్. సినిమాలో మొదట ఎలా ఉన్న క్లైమాక్స్ ఎదిరిపోయింది అనుకో, ఏంటి
సూపర్ హిట్. అలాగే నీకు ఏదైతే చూపించాలో అసలైంది క్లైమాక్స్ లో ఉంచా, కాబట్టి చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. నువ్వు కంగారు పడ్డావు అనుకో, చూసాను పద అంటావు, మిగతా చూపించలేదు నేను చూడలేదు అంటావు, అందుకని అది చూపిస్తా. ఇదైతే బాగా చూసావు కదా, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇదేం లేదు. ఆ ల్యాండ్ చూద్దాం, ల్యాండ్ చూసి అంత బాగుంటే అప్పుడు చూద్దాం. ల్యాండ్ కన్నా ముందు వేరేది చూపిస్తాను. ఇంకేముంది చూపిస్తాను. అదే మెయిన్ థీమ్ పార్క్, శివోహం థీమ్ పార్క్ అని. ఇందాక నువ్వు అక్కడ శివలింగం చూసావు కదా, అక్కడ నీకు 40 feet లో వస్తుంది. ఆ పిల్లర్స్ కనిపిస్తున్నాయా? ఆ పిల్లర్స్ మీద వస్తుంది. నువ్వు చూస్తే ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు బేసిక్ గా ఈ టోటల్ లేఅవుట్ కి ఒక డివైన్ ఎనర్జీ అంతా కూడా ఈ థీమ్ పార్క్ లో వస్తుంది అనమాట. ఫుట్పాత్ ఉంటుంది, వాకింగ్ ఏరియా, మొత్తం ఆ శివలింగానికి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. ఇదంతా ఒక అంటే వెల్కమ్ చేసినట్టుగా మనం నమస్తే పెడితే ఎలా వస్తుంది, ఆ నమస్తే షేప్ లో ఎంట్రీ ఇచ్చారు. అంటే ఒక డివోషనల్ టచ్. నువ్వు వీళ్ళ పేరు కూడా చూసావు కదా, మగధ అనే పేరు. నాకు బేసిక్ గానే తెలుగు అంటే ఇష్టం, అండ్ ఈ సాంప్రదాయాలు పద్ధతులు అంటే బాగా ఇష్టం. ఇలాగా ఒక ఇంత ఏరియా సుష్మా ఎవడైనా వదిలేస్తాడా? దీంట్లో కూడా ఎక్కువ కట్టేసి దగ్గర అగ్గిపెట్టిలా కట్టేసి అమ్మేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ పీస్ఫుల్నెస్ ఉండాలని చెప్పి ఇదంతా కూడా వాక్ ఏరియా. ఇదంతా వాక్ ఏరియా. ఇప్పుడు ఇదంతా ఉందా చూడు, మామూలుగా ఏదో వాక్ ఏరియా అని చెప్పకుండా కట్టేసి ఎందుకు పెట్టారు? మనం చూడగానే మనకి ఫోటోల్లో కనిపిస్తే వేరు, ఎదురుగా ఫిజికల్ గా ఉంది. ఈ మొక్కలన్నీ కూడా బయట నుండి తెప్పించారంట. నేను లాస్ట్ టైం అడిగాను, ఇవన్నీ కూడా మంచి మంచి మొక్కలు పెట్టారంట. ఇలా ఇక్కడ సిట్ అవుట్ అనుకుంటా కదా, అది కూడా సిట్ అవుటేనా? కాదు, ఇప్పుడు ఉన్నాయా? ఇందాక మనం స్టార్టింగ్ ఎంట్రీ అప్పుడు ఎలిఫెంట్ చూసాం, గుర్తుందా? ఆ ఎలిఫెంట్స్ అన్ని ఇక్కడ వస్తాయి ఈ పిల్లర్స్ మీద. ఇలా చూస్తే ఇక్కడ ఎలిఫెంట్స్ 1 2 3 ఇటు 3 6 ఎలిఫెంట్స్, మధ్యలో శివలింగం. ఇక్కడ మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్, ఇది సిట్ అవుట్ లాగా. మళ్ళీ ఫ్లవర్స్ అన్ని వస్తాయి. ఇదంతా కూడా అలా వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ ఉండి చూస్తే ఇంకే ఉంది. ఇదంతా శివోహం థీమ్ పార్క్ అని డెడికేటెడ్ గా కేటాయించారు. నాకు ఇది బాగా నచ్చింది. ఇదంతా ఏంటి చిన్నది కాదు, 100 acres. 100 acres లో ఫస్ట్ ఫేజే 33 acres. ఇదంతా కూడా ఇంకా గ్రాస్ వస్తుందంట. ఓకే, అదే మన సొసైటీలో చిన్న గ్రాస్ ఉంటుంది అదేమో. అవును, మెయిన్ ప్లెజెంట్ గా ఉంది చాలా. మా ప్రభంజనే ఫారెన్ వెళ్ళిపోయాడు అనుకోండి హైయర్ స్టడీస్ కి, చక్కగా నేను మా ఆయన ఇక్కడ ఉంటాం. మేము అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు అప్పట్లో అమ్మో ఇంత పెట్టి తీసుకోవడం అవసరమా అని అనుకున్నాము. అప్పుడు తీసుకోవడం వల్ల ఇప్పుడు రేట్లు పెరిగిపోయి మాకు కొంచెం లాభమైంది. ఇది కూడా అంతే. ఏదైనా కాకపోతే ఆ అపార్ట్మెంట్ కొన్న రేటుకి ఇక్కడ ఇంత ల్యాండ్ కొనుక్కోవచ్చు హ్యాపీగా. అవునా కాదు? నాకు ఇప్పుడు అది బాధ అనిపిస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ల్యాండ్ ఇప్పుడు అప్రిషియేట్ అవుతూనే ఉంటుంది, అపార్ట్మెంట్ డిప్రిసియేషన్. ఇది కూడా బానే కట్టేశారు. నా ప్రాయ ఇది అంటారు కదా, పాడవదు. అండ్ మనకి ఇప్పుడు వర్షం వచ్చినా ఏం వచ్చినా బురద అవ్వకుండా మనం ఇలా చూసేదానికన్నా మొత్తం అయిపోయి చూస్తే ఇంకా బాగుంటది. ఇప్పటికే బాగుంది సుష్మా. సాధారణంగా ఏంటంటే ఇవన్నీ పెట్టరు, ఫోటోలు 3Dలో వేసేసి పాంప్లెట్ లో పెట్టేస్తారు. వీళ్ళకి రేరా అప్రూవ్డ్, డిటిసిపి అప్రూవ్డ్. సో అన్ని అప్రూవ్డ్స్ ఉన్నాయి. రేరా అంటే ఏంటంటే ఈ రెగ్యులేటింగ్ ఏదో ఉందిలే, గుర్తు రాలేదు. కామెంట్ లో పెట్టండి రేరా మీ ఫుల్ ఫామ్ తెలిస్తే. మా ఆయనకు తెలీదు. కాదు LRS BRS ఏవో ఉంటాయో తెలుసు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుకుంటాను, నాకు తెలిసి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏదో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఫేక్ ప్రామిసులు చేసేసి మళ్ళీ కట్టలేదనుకో, అప్పుడు మనం ఎవరిని అడుగుతాం? సో రేరాలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అవును నువ్వు వీళ్ళు వచ్చావు కదా అన్నట్టుగా వాళ్ళు వీళ్ళ మీద చర్య తీసుకుంటారు. సో మనకు ధైర్యం కదా, మనం అపార్ట్మెంట్ కొన్నప్పుడు రేరా నెంబర్ చూసే కొన్నాం. మరి ఇది కూడా అంతే. సో ఇదిగా ఇక్కడ ఎలిఫెంట్స్ వస్తాయి. ఎలిఫెంట్, అక్కడ వాటర్ ఫౌంటైన్, దీని మీద ఇంతే హైట్ డబల్ వస్తుంది, దాని మీద శివలింగం వస్తుంది. జస్ట్ ఇమాజిన్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదంతా వీళ్ళండి. అది డెవలప్ చేస్తారంట. ఇది ఆల్రెడీ phase 1 లో ఉంది, అటుపక్క phase 2. ఓకే, ఇది అయ్యాక అది ఫస్ట్ phase 1 అవ్వాలి కదా, phase 1 అయ్యాక phase 2. అంటే కొంతమంది వచ్చాక కదా phase వైజ్ గా చేసుకుంటారు. phase 1 కొంటే మనకు కొంచెం తక్కువ రేట్ లో వస్తుంది, తర్వాత phase 2 ఇంకా పెంచేస్తారు, రేట్ డబుల్ అయిపోతుంది. సో ఏదైనా మనం 20 years ముందే ఆలోచన చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ట్రూ. మన కళ్ళ ముందు ఉంది కోకాపేట, మన కళ్ళ ముందు ఉంది మనం ఉండే నార్సింగ్. మేము నార్సింగ్ లో అద్దెకి దిగే టైంలో అక్కడ దగ్గరలో 70 lakhs అండి ఒక విల్లా. అనుకున్నాం. ఇప్పుడు 21 కోట్లు అపార్ట్మెంట్, 2 కోట్లు. ఏంటో ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా.
అట్లీస్ట్ ఇలాంటి చోటు తీసుకుంటే మనం అంటే కోరిక ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నామని కోరిక కూడా ఎవరి తీరుతుంది. చాయిస్ వాళ్ళది, కానీ ఇది నాకైతే అనిపించింది నిజంగా ఎన్ని రూల్స్ పెడుతున్నారు మనోళ్ళు. ఇక్కడ పార్కింగ్ ఇలా చేయకూడదు, ఈ గేటెడ్ ఇది అనుకున్నాయి. చక్కగా ఇక్కడికి వచ్చి మనం ఎలాగ బ్లాగులు చేసుకునేది ఇక్కడ చేసుకుంటే ఏముంది, పంట పండించుకుంటాం. అవును. పైగా అన్ని దగ్గరే అంటలే. బాగుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ప్లాటా? ఇగో ఈ ఎల్లో మార్కింగ్ నుంచి ఆ ఎల్లో రాయి ఉంది కదా, ఆ ఎల్లో రాయి వరకు పెట్టుకుని అక్కడ వరకు. ఓకే, ఇది ఒక ప్లాట్. ఇది ఒక ప్లాట్. అంటే ఆ బ్లూదేంటి? బ్లూ ఈ బ్లూదా చెప్పాను కదా, వాటర్ కనెక్షన్ అన్ని ఇచ్చారని చెప్పి. ఇది ప్రతి ఇంటికి ఇప్పుడు మనం మున్సిపల్ కుళాయిలని చేసుకుంటాం కదా, అలా కాకుండా ఏం చేశారంటే ప్రతి ప్లాట్ కి కూడా వీళ్ళు డైరెక్ట్ గా వాటర్ ఫెసిలిటీ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకే. ఇప్పుడు చూడు, ప్రతి ప్లాట్ కి ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ ఉంటది. మనకి ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా మెయిన్ వాటర్ ఉండాలి కదా. అవును. అందుకని పైపులు అండర్ గ్రౌండ్ లో ఇచ్చారు, డ్రైనేజ్ కూడా ఇచ్చారు. ప్రహారీ కావాలంటే ఇక్కడ కట్టుకోవచ్చు. ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు బార్డర్. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్ గా తయారు చేసి ఇదనమాట. అంటే ఎక్కడో తెచ్చేసి ఇలా పెట్టినట్టు డ్రైనేజ్ అన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. చూడు వాటర్ ఫ్లో. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి చోట ఉంది. మెయిన్ ఈ సిస్టమ్ కరెక్ట్ గా లేకుండా ల్యాండ్లు ఎన్ని కొన్నా వేస్ట్. అవును, నాకు ఇది నచ్చింది డ్రైనేజ్ సిస్టమ్. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈ వెనక గుట్ట ఉంది చూసావా, ఇది మాక్సిమం అలాగే ఉంటుందంట. కారణం ఏంటంటే ఆ గోడ నుంచే R1 జోన్ అనేది, R1 అంటే రెసిడెన్షియల్ జోన్. రెసిడెన్షియల్ జోన్ అనేది ఈ గోడ నుండే స్టార్ట్ అవుతుందంట. సో అది దాటి కట్టడానికి లేదు, పర్మిషన్ లేదు గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి. అందుకని మంచి గాలి వస్తుంది, ఫుల్ గాలి వస్తుంది. కరెంట్ కూడా ఈ కరెంట్ పోల్స్ వస్తాయంట ఇక్కడ. మరి అక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా, అది వీళ్ళదే. ఎలక్ట్రిసిటీ కూడా రెడీగా ఉంది. ఇక్కడ నేనేం చెప్పిన, ఇక్కడ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ 1 month లో చేయాలన్నారు కదా. సో ముందు ఈ పనులకి అడ్డు రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఇంకా ఆపారు. అదే అక్కడ వరకు కరెంట్ కనెక్షన్ రెడీగా ఉంది. అదేనా ఆ ప్లాట్లు ఎవరైనా తీసుకున్నారనుకో కరెంట్ కూడా రెడీ కింద లెక్క. దైక్ మెయిన్ అది చూద్దాం. ఎంత బాగుంది ఇది. ఇది ఇందాక చెప్పే చూసావా, ఇదంతా ల్యాండ్స్కేప్. ఈ గోడ వరకు ఇదంతా కూడా నీకు గో కార్టింగ్. ఇదంతా గో కార్టింగ్. మా ప్రభంజన్ అయితే ఎగిరి గంతేసేస్తాడండి, వాడికి చాలా ఇష్టం. ఈ ప్లేస్ అంతా గో కార్టింగ్ అంట. ఇంత ప్లేస్ అంత మామూలు విషయమా? చాలా బాగుంటది కదా. చాలా బాగుంది, గాలి కూడా చాలా బాగుంది. అచ్చుడు ఎంత బాగుందా. ఈ ప్లేస్ ఇంకా బాగా నచ్చింది నాకు. గ్రీనరీ చూసావా? అవును. ఆ ట్రయాంగిల్ ఉందా, ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఇది ఫన్ జోన్. ఆ చిన్న ట్రయాంగిల్ వచ్చి ఫ్లవర్ గార్డెన్ వేద్దామని ప్లాన్ చేస్తారు. ఓకే, ఇక్కడ వాటర్ ట్యాంకర్ కూడా నీట్ గా పెట్టేశారు. అండ్ నాకు చెప్పారు ఏంటంటే సాధారణంగా దీన్ని తవ్వేసి ఈక్వల్ చేస్తారు. ఈక్వల్ చేయకుండా గో కార్టింగ్ లాగా ఎందుకు పెట్టారంటే ఆ ల్యాండ్స్కేప్ ఇది వస్తుంది. అండ్ ఎప్పుడైతే న్యాచురల్ గా ఇలాగ కొండలు ఇవి ఎలా ఫామ్ అయ్యి అలా ఉంటే గాలి దానికి తగ్గట్టుగానే మూవ్ అవుతుంది. చూడు ఇక్కడ నుండి చూడు మొత్తం అదంతా లేఅవుట్. నీకు ఎప్పుడైనా మన లేఅవుట్ ఉందనుకో, ఊరికే ఇప్పుడు పచ్చదనం ఉందని అక్కడ తీసుకుంటే వర్కౌట్ కాదు. మనకి దగ్గరలో రెసిడెన్షియల్ వేరే కూడా ఉండాలి. చూడ కనిపిస్తుంది కదా అక్కడ అన్ని బిల్డింగ్స్, సెక్యూరిటీ కూడా ఉంటుంది. నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఉంటే చాలు. అసలైంది చూపిస్తా అన్నాను కదా, ఇందా నుంచి అడుగుతున్నా, ఇప్పుడు అడగడం మర్చిపోయావు. అండ్ నీకు ఇవి కనిపిస్తున్నాయి కదా గోడకి ఇలాగా స్క్వేర్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా LED తో లైట్స్ వస్తాయంట. అప్పుడు ఏంటంటే మొత్తం నీకు లైటింగ్ కూడా అదిరిపోద్ది. రేరా అప్రూవ్డ్ చూసా నేను. సో DTCP అప్రూవ్డ్ లేఅవుట్, ఇది రేరా కూడా అప్రూవ్డ్. నేను అందుకే టెన్షన్ పడట్లేదు. ఇది ఎంట్రీ నుంచి ఇలా వచ్చాం. ఇలా వచ్చి ఇందాక ఇక్కడ ఓపెన్ స్పేస్, ఇది మన థీమ్ శివోహం థీమ్ పార్క్ అది ఉంది. ఇక్కడ క్లబ్ హౌస్, అదే ఎమ్యూనిటీస్ అవి ఉన్నాయి కదా. ఇదంతా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా. ఇక్కడ తొందరగా మనం దిగిపోవాలి, కరెంట్ అది కావాలి అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది డెవలప్ అయిపోయి ఉంది. మనకి ఇక్కడైనా ప్లాన్ చేసుకోవాలి, ఇది మన ఇష్టం. అది ఒకసారి ఇంటికి వెళ్ళి మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి స్క్వేర్ యార్డ్స్ కూడా చూసుకోవాలి. మన స్తోమత ఎంత ఉంది దాన్ని బట్టి. సైన్ బోర్డ్ అన్నా ఇదిగో అంటే ఇన్ని స్ట్రీట్స్ ఉన్నాయి కదా, స్ట్రీట్ పేరు ఏ ప్లాట్ మనకి మామూలు రాస్తుంది కదా, ప్లాట్ ఈ ప్లాట్ నుంచి ఈ ప్లాట్ కి, అదంతా సైన్ బోర్డ్స్. అప్పుడు ఏంటో ఒక సిటీ అట్మాస్ఫియర్ వస్తుంది, కానీ మనకి పొల్యూషన్ ఉండదు. అందుకని ఇక ఇదంతా నేను చెప్పిన ఇందా నుంచి ఫుట్పాత్లు అని చెప్పి. సో ప్రతి ఇంటికి మనకి ఫుట్పాత్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫుట్పాత్ వేయాలి కదా. దేనికి అది ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఇందాక సినిమా క్లైమాక్స్ ఎలాగో, ఫుడ్కి స్వీట్ ఎలాగో, అదే డెజర్ట్ ఎలాగో, మనం నేను చూపించాలనుకున్న దానికి లాస్ట్ అలాంటిది నువ్వు ఇందాక అడుగుతున్నది
కనిపించింది నాకు ఇందా నుంచి. అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తావు? 2 ఫోటోలు తీసుకుందాం అలా అనుకుంటున్నాను. పద వెళ్దాం దా. ఓ భలే ఉంది. అసలు ఇక్కడ ఇలా ఉందంటే ఆ పైకి అయితే ఇలా చూడాలేమో. అది కూడా ఈ చెక్కడం కూడా చూసారు ఎంత బాగుందో. కార్వింగ్ అది చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది రావడం ఏంటంటే టోటల్ లేఅవుట్ కి ఒక డివైన్ ఫీలింగ్, అంటే ఒక ఎనర్జీ, మనకి పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా, మనం ఉదయం లేవగానే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలనుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఒక చాలా బాగుంది మొత్తం దీనికి ఐకాన్. ఇక్కడ తెచ్చి పెట్టారు. అది ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వాలి కదా, అప్పుడు మళ్ళీ క్రేన్ తెచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ కార్వింగ్ ఏమైనా ఇదైనా నీట్ గా చెక్కాలి కదా ఇవన్నీ. నేను దానికి సగం ఉంటానేమో. సగమా? నేను ఇక్కడ కొన్నాను. ఇక్కడ చూడు ఎంత ఉంది, 40 feet అన్నారు, ఉండొచ్చు కింద నుంచి. చాలా బాగుంది కదా. ఇది ఉంది కదా సుష్మా, మెయిన్ నాకు ఎందుకు నచ్చిందంటే మొత్తం ఇక్కడ రేజల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇదంతా ఫ్యూచర్ సిటీ, 30,000 ఎకరాలు. ఇదంతా 30,000 ఎకరాలు. మైసిగండి టెంపుల్ ఇక్కడ దగ్గర. ఇది మనం వచ్చింది అవుటర్ రింగ్ రోడ్. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా బాగా అనిపించింది. ఓకే చూడు, ఇవన్నీ దగ్గర 2 minutes ఫ్యూచర్ సిటీకి, కందుకూరు మెట్రోకి 10 నిమిషాలే, రేజనల్ రింగ్ రోడ్కి 10 నిమిషాలే, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ వస్తుంది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఇంటర్నేషనల్ స్టేడియం ఇది, మెడికల్ టూరిజం హబ్, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అన్ని వస్తాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది 10 నిమిషాలు. వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇంతవరకు ప్రపంచంలో అద్భుతమైన సిటీ అనే పేరు రావాలి హైదరాబాద్కి, అది కూడా రాబోయే ఫ్యూచర్ సిటీతో రావాలి అని గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నాయి. దానికి అసలు కావాల్సినంత ల్యాండ్ అంతా కూడా ఇక్కడ దగ్గరలోనే ముచ్చర్ల, కందుకూరు ఈ ఏరియాలో ఉంది. సో ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే రేపు నేను రిపెంట్ అవ్వను అనే ఉద్దేశంతో నాకు అనిపించింది. అండ్ అన్నిటికన్నా ఈ ఐకానిక్ శివలింగం స్టాచ్యూ, శివోహం థీమ్ పార్క్ అండ్ గో కార్టింగ్, దానికి తోడు 120 members కూర్చునేలాగా రెస్టారెంట్ ఇక్కడే ఉంటుంది, మాల్ లాంటిది ఇక్కడే ఉంటుంది, ఓపెన్ జిమ్, 500 members కూర్చునే కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, ఫామ్ హౌస్ లా వాడుకోవడానికి ఒక రిసార్ట్ ఇక్కడే ఉంటుంది. ఈ ఫ్రంట్ లో ఎలివేషన్ కూడా సూర్యుడు రథం మీద వస్తున్నట్టుగా, అంటే మామూలుగా ఇంట్లోనే 7 గుర్రాలు ఉంటే బాగుంటుంది అంటారు కదా, అలాంటిది మన ఇంటి లొకేషన్ కి స్టార్టింగ్ లో సూర్యుడు వెల్కమ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. నా పేరు కూడా రవికిరణ్ కాబట్టి శ్రీకాకుళంలో సూర్యనారాయణ స్వామి ఫేమస్ కాబట్టి మాకు బాగా ఆయన ఇంకా బాగా కనెక్ట్ అయిపోయారు. అవును, నేను వీలైతే ఈ బ్రోచర్, డిజిటల్ బ్రోచర్ ఫొటోస్ తీసుకుని నేను వీలైతే వేస్తాను. ఎలా ఏకంగా వాళ్ళ నెంబర్ కూడా ఇస్తే ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు కదా. మేమైతే తీసుకున్నాము, మీరు తీసుకోవాలనుకుంటే ఒకవేళ హెల్ప్ఫుల్ అవుతుంది. లేదండి, ఈ నెంబర్లు అవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకైతే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయంలో గానీ, ఫెసిలిటీస్ విషయంలో గానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో గానీ, అండ్ సిటీకి మనకి యాక్సెస్ విషయంలో గానీ, ఫ్యూచర్ సిటీ గానీ, ఎయిర్పోర్ట్ గానీ, ఇలా వీటన్నిటికీ దగ్గరగా అనిపించింది కనెక్టివిటీ. అండ్ మనం లేజర్ గా, అంటే ఇల్లు అంటే ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అలాంటి ప్రశాంతత ఇక్కడైతే కనిపిస్తుందని నాకు అనిపించింది. రెనౌండ్ వాళ్ళు అనమాట. సో నేనైతే ఈ డెసిషన్ కి వచ్చానండి. శివుడాజ్ఞ ఏంది చెవైనా కొట్టదు అంటారు కాబట్టి, మా శివయ్య అనుగ్రహిస్తే కంపల్సరీగా ఇక్కడే నేను తీసుకుంటాను, మోస్ట్లీ అనుగ్రహిస్తాను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒకసారి స్టార్టింగ్ దగ్గర ఎలా వస్తుంది అనేది సుష్మాకి ఒకసారి చూపిస్తాను, వెళ్తూ చూపిస్తాను అనమాట. అక్కడ ఎండ్ చెప్తాను. అక్కడ సుష్మా ఫైనల్ డెసిషన్, తను ఎంత ఇది తీసుకోవచ్చంటే ఏంటనేది ఫైనల్ డెసిషన్ అక్కడ చూద్దాం. అక్కడ ఆపండి బ్రదర్, ఎలిఫెంట్స్ దగ్గర డ్రైవర్ గారు అక్కడ ఆపండి. కార్వింగ్ కూడా చాలా బాగా చేశారు కదా. ఈ 6 elephants శివోహం థీమ్ పార్క్ లో ఉన్నాయి కదా పిల్లర్స్, అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ 4 పిల్లర్స్ కనిపిస్తాయి కదా, దాని మీదకి సూర్యుడు 7 గుర్రాలతో ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉంటది. ఇదంతా ఎంట్రన్స్, అక్కడ నుంచి ప్లాట్స్. అవును, భలే ఉంది. ఇది ఇక్కడ నుంచే ప్లాట్స్. ఇక్కడ నుంచేనా? ఇవన్నీ ప్లాట్స్. స్టార్టింగ్ తీసుకుంటే ఎక్కువ దూరం నడక్కర్లేదు రేవు మనం. అలా కాదు కదా, నువ్వు పార్కులు ఇప్పుడు రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళ కోసం చూడవు కదా. ఓకే, మరీ లోపలికి కాకుండా అలా అని మరీ స్టార్టింగ్ కాకుండా మధ్యలో తీసుకుందాం. సో సుష్మాకి అయితే బాగా నచ్చిందండి ఈ మొత్తం అట్మాస్ఫియర్ గానీ. మెయిన్ సుష్మాకి ఆ కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు అయితే గాలి ఇక్కడ కూడా గాలి వేస్తుంది మంచిగా, మెయిన్ పొల్యూషన్ ఫ్రీగా మంచిగా అనిపించింది. సో మోస్ట్లీ మేమైతే తీసుకోవడానికే అనుకుంటున్నాము, తీసేసుకుంటామనే నా ఇది. తీసుకుంటాం కొంచెం డబ్బులు చూసుకుని. ఇక్కడ ఉన్న 370 ప్లాట్స్ ఆల్రెడీ 120 అయిపోయాయంట నేను అడిగిన దాంట్లో. అండ్ నేను అడిగిన దాంట్లో ఏంటంటే నాకు తెలిసిన విషయం, మినిమం 200 square yards ఎంత ఉంది,
అక్కడ నుంచి 360 వరకు మ్యాక్సిమం ఉంది, మరీ పెద్ద పెద్ద కాకుండా. కావాలంటే నాకు పెద్దది కావాలంటే 200 తీసుకుంటే 1000 గజాలు అలా కూడా తీసుకుంటారంట, అలా కూడా రిజిస్టర్ చేస్తారంట. బడ్జెట్ ఎక్కువైపోద్ది. మన గురించి కాదు, ఎవరు మన దగ్గర డబ్బులు ఏమైనా అందరి దగ్గర ఉండవు అంటే. మనం అంటే ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి తీసుకుంటే కూడా మంచిగా ఒకే దగ్గర అంటే ఉన్న డబ్బులు అంతా బెంచ్కి తిరిగి ఏదో అలా జరిగింది కాబట్టి. సో సుష్మా అన్నట్టుగా వీలైతే నెంబర్ పెడతాను, ఎవరికైనా ఉపయోగపడితే పడుతుందని చెప్పి. మా ఆవిడని హ్యాపీ చేస్తూ ఈ సర్ప్రైజ్ తనకి నచ్చింది అని అనుకుంటున్నాను. తన డెసిషన్ ఏంటి అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచి ఒపీనియనే, గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని అనిపిస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.